మనం అస్తమాటు ఎస్ఐపిని వింటూ ఉంటాం కదా. ఎస్ఐపి ఫుల్ ఫామ్ ఏంటి తెలియదా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో ఇది వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో మనం మ్యూచువల్ ఫండ్స్ అండ్ పీపీఎఫ్ లాంటి స్కీమ్స్లో ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇండియాలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఏంటి? హెచ్డిఎఫ్సి. వెరీ గుడ్. ఇండియాలో అతిపెద్ద పబ్లిక్ బ్యాంక్? నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులు అవి నా వల్ల కావడం లేదు. ఎస్బీఐ. ఫస్ట్ నుంచి అడిగాను. వచ్చిందండి వయ్యారి. ఇండియన్ బ్యాంక్స్ని రెగ్యులేట్ చేసేది ఎవరు? యువర్ థింకింగ్. ఆర్బీఐ. ఎస్. స్టాక్ మార్కెట్ని రెగ్యులేట్ చేసేది ఎవరు? సెబీ. ఎస్, వెరీ గుడ్. సుకన్య సమృద్ధి యోజన అని చెప్పి విన్నారా? స్కీమ్. తెలీదు. సో ఇది ఆడపిల్లకి, అంటే మీ ఇంట్లో కనుక 10 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ ఉన్న ఆడపిల్ల ఉంటే ఆ పాప పేరు మీద ఈ ఖాతా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో మనం సరిగ్గా ప్లాన్ చేసుకుంటే దాదాపుగా 70 lakhs వరకు కార్పస్ని మనమైతే తీసుకోవచ్చు. ప్రతి మంత్ మన జీతంలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డబ్బుని సేవ్ చేయాలో కింద కామెంట్లో చెప్పండి.